నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. ముందుగా ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ను బహిరంగ చర్చకు గోదావరికని ప్రెస్ క్లబ్ కు రావాలని చెప్పినప్పటికీ రాకుండా తోకముడ్చారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు మడ్డి ఎల్లాగౌడు మండిపడ్డారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో 2009 నవంబర్ 20న 2025 సెప్టెంబర్ 25న జరిగిన ఒప్పంద పత్రాలను వారు తీసుకొని హాజరై మాట్లాడుతూ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ విషయంలో గతంలో ఉన్న అర్హతలకు అదనంగా డిగ్రీ పీజీ చేసిన వారికి కూడా వర్తింపచేయాలని 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఏఐటియుసి ఒప్పందం చేసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఏఐటియుసిపై బురద జల్లే విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కార్మిక సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడేది కేవలం ఏఐటియుసి మాత్రమేనని కార్మిక వర్గం గ్రహించాలని వారు పేర్కొన్నారు. హెచ్ఎంఎస్లో నాడు పనిచేసిన నీ తోటి సహచరులైన మేరుగు రాజయ్య, నారాయణ రెడ్డి, యాదగిరి సత్తయ్య, దశరథం గౌడ్, వీరస్వామి తదితరుల నేతృత్వంలో నియంతృత్వ పోకడలు భరించలేక నేడు ఎక్కడ ఉన్నారో రియాజ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు పేర్కొన్నారు. మీ స్వంత యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేస్తే అడ్డుకోలేని నువ్వు ఏఐటియుసిపై విమర్శలు తగవని వారన్నారు. నాడు నాయిని నరసింహారెడ్డిని ముంచినట్టు నేడు కవితను కూడా ముంచినా ఆశ్చర్యపోవలసిన పని లేదని వారు అన్నారు. ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో ఫోజులకే పరిమితమయ్యారు తప్ప కార్మికుల హక్కుల కోసం పోరాడిన దాఖలాలు ఏనాడు లేవని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కాందకూరి రాజరత్నం, జూపాక రామచందర్, RG123 బ్రాంచ్ కార్యదర్శులు అరెల్లి పోషం, జిగురు రవీందర్, మందల రామచంద్రారెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, బోగ సతీష్ బాబు, ఆకునీరు శంకరయ్య, సిర్ర మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అగ్రిమెంట్ చేసిన దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేసిండు. మా వైవి ఇవాళ దాకా చెప్పిండు. నేను 2 విషయాలు చెప్పాలి తను. ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు. హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద, ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇవాళ వెనక లేదు ముందు లేదు, ఆయనకి ఏ క్యాడర్ లేదు. ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి దుర్గా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు, ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ, ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనే సమాధానం చెప్పు. ఫస్ట్ ఎందుకు పెట్టినావు? అందరు కేశవరెడ్డి, నారాయణ రెడ్డి, జక్కుల కానకాయ, చాలామంది, వీరస్వామి, వీళ్ళు, యాదగిరి సత్యయ్య కూడా వేయండు, ఇంకా గౌడు ఆయన RG2లో ఉండదు, ఆయనే దశరథం గౌడు, వీళ్ళందరూ ఎందుకు వేరొక్కసారి సమాధానం చెప్పు. మేరుగు రాజన్ అందరూ ఎందుకు వేయరు? నువ్వు ఒక్కనివే, A to Z నువ్వు ఒక్కనివే. యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను. ఈ రోజున దోసుకుంటూ ఇలా నువ్వే దోసుకుంటావు కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గో గిగ్గో వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతాను. మేము చాలా చెప్పినాం. ఏఐటిసిగా మేము ఏదన్నా కార్మికులకు నష్టం అయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పుతామని మేము చెప్పాం. ఇక గుర్తింపు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు, వచ్చి ఏఐటీసీలో జాయిన్ అయ్యాడు. 100 మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇవ్వలేరు. హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4 కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే. ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది, నువ్వు ఏ ప్యానెల్ చేసుకున్నా నీకే.
అసలు నువ్వు కిందని ఎదగనిచ్చేది లేదు. నువ్వు అందు నుంచే నాశనం అయిపోయినావు. నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు 10 మంది లేరు. మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తున్నావో తెలియదు. నువ్వు యూనియన్ వాళ్ళని తిడతావు, ఆఫీసర్లను తిడతావు, నీ యూనియన్ వాళ్ళని తిడతావు, వాళ్ళు పోయేటట్టు చేస్తావు. అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు. ఇప్పుడు ఈ రోజున నీ గోదరకాండ నీ పరిస్థితి ఏంది? అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు. ఓసారి కాంగ్రెస్ అంటావు, ఓసారి టీఆర్ఎస్ అంటావు. ఇప్పుడేమో కవితమ్మ గారిని పట్టుకున్నావు, ఆమె మునిగినారంటపై నువ్వు పట్టుకున్నావు. మొత్తం నాశనం అయిపోతుంది. ఇద్దరు మునిగిపోతారు. అసలు ఆమె ట్రేడ్ యూనియనిస్టా? ఆమె పార్టీకి సంబంధించిన ఆమెని ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకునేది. నువ్వు ఆమెను ముంచుడేంది, ఆమె నిన్ను ముంచుడేంది. అసలు నీ యూనియన్ ఎటుపోతుంది? కాబట్టి అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు. అసలు ట్రేడ్ యూనియనిస్టులు ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది. మనం యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం. కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తాను, నువ్వేందంటే పేరు పెట్టి తిడతావు. నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు, ఏదో నువ్వు బాగా పీకుడు పని చేసినాడు. ఇప్పటిదాకా నువ్వు ఒక్క సమ్మెన చేయించినవా? ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే మేము ఏది సాధించిన కార్మికుని పే స్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా వేజీ బోర్డు ద్వారా కానీ లేకుంటే లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటీసీ పుట్టించింది కదా. ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను. నువ్వేం చేసినావు చెప్పంటారా? నువ్వేం చేసినావు? నువ్వు చేసింది ఏది లేదు. నువ్వు వారిని విని తిట్టుడు, ఆఖరికి నీ ఆఫీస్ కూల కొడితే కూడా దిక్కు లేదు కదా. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అర్థం కాని విషయం. కాబట్టి నోరు పారేసుకున్నాడు బంద్ చేయండి. ఎందుకనంటే